చేస్తానని చెప్పారు కదా. జాబ్ క్యాలెండర్ ఈ 4 years గా ఏం రిలీజ్ చేశారు, ఎన్ని భర్తీ అయినాయి, టీచర్ శాఖలో ఎన్ని, డిఎస్సీ నోటిఫికేషన్ ఎన్ని పడ్డాయి, పోలీస్ శాఖలో ఎన్ని, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని పడ్డాయి, ఆయన మీకు పంపిమని చెప్పండి. లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నారు. సెకండ్, వీళ్ళ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖల గురించి ఒక 10 నిమిషాలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వీడియో ఒకటి షేర్ చేయమని చెప్పండి. రోజా గారైనా, లెట్ మీ కంప్లీట్, అంబటి గారైనా, రోజా గారైనా, ఐటీ మినిస్టర్ గుడివాడ అమ్మారావు ఒక 10 నిమిషాలు వాళ్ళ సబ్జెక్టు పైన ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు ఉంటే పంపించమని చెప్పండి. లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నాను కదా. ఐటీ శాఖకి ఇంత అభివృద్ధి చేశాను, ఇన్ని కంపెనీలు వచ్చాయి, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను. కట్టమొక్క కంపెనీలు కాదండోయ్, నిజంగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు. అలాగే టూరిజం శాఖకి ఏం అభివృద్ధి చేసింది, చిత్తూరు జిల్లాలో చేసిన అభివృద్ధి చెప్పమని చెప్పండి. లేదు, హోమ్ మినిస్టర్ తాలేటి వనిత గారు మా చిత్తూరు జిల్లాలో 30,000 మహిళలు మిస్ అయినారు, వాళ్ళ గురించి ఆమె ఏం ఎంక్వైరీ చేసింది, ఎంతవరకు ఆ కేసును ఫైండ్ అవుట్ చేస్తుంది, ఎంతవరకు సార్ట్ అవుట్ చేసి సొల్యూషన్ ఎత్తికారు, ఆడపిట్టల మిస్సింగ్ లో, క్రైమ్ లో ఎందుకు మనం ముందంజలో ఉన్నాం, దీనికి ఏం నివారణ చర్యలు చేపట్టారు మీ ప్రభుత్వంలో, వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్నాం, దాని గురించి ఏం చేశారు, అసలు మన రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏదైనా అభివృద్ధి జరిగి ఉంటే మీరు ఎందుకు క్యాండిడేట్లను మారుస్తున్నారు, అసలు మీకెందుకు ప్రభుత్వంలో వ్యతిరేకత ప్రజల్లో వస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతారు, మినిస్టర్లు ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నారు, దీనికి అభివృద్ధి చేయమని చెప్పండి. స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు యాంకర్ పంపించండి, నోటిఫికేషన్ మాట్లాడుతూ నాకు ఆ లిస్ట్ పంపండి, జాబ్ క్యాలెండర్ లిస్ట్ పంపండి, హనుమంతరెడ్డి గారు మాట్లాడుతూ లిస్ట్ పంపండి, లిస్ట్ పంపండి, డిబేట్ పంపండి. మాటలు కాదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు 4 years గా పంపించండి. మాటలు యాక్సెప్ట్ చేయను, మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, పంపించండి పంపించండి, మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు పంపించండి. మీ మినిస్టర్ అది చెప్పండి చెప్పండి. ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం. ఆవిడ అడిగేది ఏంటంటే, ఒక రోజా గారు, మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు, మినిస్టర్ అంబటి రాంబాబు గారు, అలాగే ఇక మిగిలిన జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయలేదు సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ అడ్రస్ అడిగిన ప్రతి క్వశ్చన్ కు ఏమడుగుతున్నారు, ఏమేం పనులు చేశారు, విద్యాశాఖలు ఏం చేశారు, లేకుంటే నీటిపారుదల శాఖలు ఏం చేశారు, లేకుంటే పరిశ్రమల శాఖలో ఏం చేశారు, రోజా గారు ఏం చేశారు అంటున్నారు. రోజా గారు ఏం చేశారు, ఎవరు ఏం చేశారు, గుడివాడ అమర్నాథ్ ఏం చేశారు, అంబటి రాంబాబు గారు ఏం చేశారు, మీరు, నేను, కీర్తన గారు, ఇందాక ఆయన పెద్దలు ఉన్నారు కదా, బోళ్ళ సతీష్ గారు, టీడీపీ మీడియా కోఆర్డినేటర్, పెట్టుకుంటాను. మీరు మేము చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో మీరు లేరు. మీ కళ్ళకు భూతత్వాలు పచ్చత్వాలు వచ్చాయి కాబట్టి మీరు మేము చేసిన అభివృద్ధి చూపిస్తాను అంటున్నా. మేము చేసిన అభివృద్ధి నేను చూపిస్తాను అంటున్నా. మీకు మాటలు చెప్పిన మీరు, నేను చూపిస్తాను. వీడియో చూపించండి కీర్తన గారు, మీకు వినే ఓపిక తెచ్చుకోండి, మీకు లైవ్ లో చూపిస్తాను. మేము చేసిన అభివృద్ధి 2019 నుంచి 2024 వరకు మీరు నేను ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ లింక్ పంపండి, ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ లింక్ పంపండి చాలు. హనుమంతరెడ్డి గారు, నేను మీ పక్షాన మాట్లాడతా. వేతండవాదం కాదు హనుమంతరెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు వేతండవాదం కాదు. మర్యాద మాట్లాడడం తెలుసుకోండి. ఊర్లోనే చూపిస్తానంటున్నా. కీర్తన గారు, మీ తిరుపతిలో మేమేం అభివృద్ధి చేస్తామో మీ కళ్ళకు నేను చూపిస్తాను. 9 టీవీ వెళ్ళలేదు, మీ ఊర్లోనే చూపిస్తాను. స్వీకరించలేని పరిస్థితుల్లో మీరు హనుమంతరెడ్డి గారు, ఆవిడ చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఊకదంపుడు ఉపన్యాసం కాదు, ఆవిడ చెప్పేది మీకు అర్థం కావట్లేదు. మంత్రుల గురించి అడుగుతున్నారు ఆవిడ, మంత్రులు మాట్లాడట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు ఆవిడ. ఉపన్యాసం కాదు సార్,
ఉపన్యాసం చెప్పట్లేదు. నేను మీ ఊర్లో 99 టీవీ సాక్షిగా వాసుదేవన్ గారు మీరు అందరూ వెళ్దామండి, వెళ్దాం తప్పకుండా సార్, అది వేరే అంశం. అధ్యక్ష అయ్యా, మీరు ఎక్కడికి రమ్మంటే రావడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీ ప్రసంగం కాదు, సకల శాఖ మంత్రి డ్యూటీ సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు, అది మీరు చేయక్కర్లేదు. అలా కాదు సార్, సకల శాఖ మంత్రి డ్యూటీ సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు. మీరు మాట్లాడుతున్నారు, మీ అధికారం పట్టించి కొట్లాడుతున్నారు పార్టీ కోసం. మీరు న్యాయం చేస్తున్నారు, మీ వాళ్ళు చేయలేకపోతున్నారు. సిగ్గుండాలి పార్టీ సపోర్ట్ చేయను, సిగ్గుండాలి పార్టీ సపోర్ట్ చేయను. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ అవును, సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి. 4.5 ఏళ్ళు అయింది. ఎక్కడుందో సంపూర్ణ మద్య నిషేధం? ఎలా ఓటు అడుగుతారు మీరు మహిళల్ని? అసలు మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉంది? ఏ విషయంలో మీకు ఓటు అడిగే హక్కు ఉంది? ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ అడుగుతున్నారు. ప్రజలే డిసైడ్ చేస్తున్నారు సార్, ప్రజలే డిసైడ్ చేస్తారు. మీరు నేను కాదు, ప్రజలే డిసైడ్ చేస్తారు. హనుమంత్ రెడ్డి గారు, ఒక చిన్న క్వశ్చన్ సార్, నాకు మన హనుమంత్ రెడ్డి గారు నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆయన న్యాయం చేస్తున్నారు. న్యాచురల్ అండి. ఇప్పుడు మీరు మీ పార్టీలో ఉండి మీ సిద్ధాంతాన్ని ఎలా ఇది సపోర్ట్ చేసుకుంటారో ఆయన కూడా అట్లనే మరి ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. నేను మీకు ఇబ్బందులు ఉన్నాయని అంటున్నా, మీ పార్టీకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంటున్నాను. రండి అమరావతి వెళ్దాం, అమరావతిని ఏం చేశారో చూపించండి. హనుమంత్ రెడ్డి గారు రండి అమరావతి వెళ్దాం, అమరావతిని ఏం చేశారో చూపించండి. పోలవరం వెళ్దాం, పోలవరం ఏం చేశారో చూపించండి. అదేనండి అమరావతి రండి. నేను సవాల్ ఇస్తున్నాను సార్ హనుమంత్ రెడ్డి గారు. తర్వాత మేము చేసిన అభివృద్ధి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు 99 టీవీ సాక్షిగా, కీర్తన సాక్షిగా, మేడం సాక్షిగా, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ సాక్షిగా చూపియాలని నేను కోరుకుంటా ఉన్నా. హనుమంత్ రెడ్డి గారు నేను కోరుతున్నాను మిమ్మల్ని, చూపిలేం కదా, నేను కోరుతున్నాను హనుమంత్ రెడ్డి గారు. భయపడిపోతా ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు, జనసేన మీరు ప్రసంగం ఇవ్వడానికి రాలేదు, ఇక్కడ డిబేట్ అనేది మర్చిపోతున్నారు, డిబేట్ అనేది మర్చిపోతున్నారు. మేడం స్ట్రైట్ క్వశ్చన్ ఏంటో నాకు అర్థం కాదు. అవన్నీ లింకులు కొడితే ఓపెన్ అయితే నేను చెప్పి మీరు కొట్టి చూపించండి. మేడం